వర్షాలు పడితే మీ జీవితాలు మారిపోతాయి. దేవి వర్షం పడుతుంది దేవి, ఇంకా మన కష్టాలు తీరిపోయినట్టే. ఈసారి పంట బాగా పండుద్దని బాగా నమ్మకంగా ఉంది దేవి. ఈసారి పండక్కి కొత్త బట్టలు కొనుక్కుందాం. స్కూల్ యూనిఫామ్ వెనకాల చినిగిపోయింది నాన్న. అందరు ఎక్కిరిస్తున్నారు నాన్న. మరెందుకు తల్లి కొంటున్నాను? ఏం చేయను, చెప్పు కూడా తెగిపోయింది నాన్న. అమ్మకి ఎన్నిసార్లు చెప్పినా పెన్నిస్ పెట్టి పంపిస్తుంది. అదేమో నా కాలు గుచ్చుకుంటుంది నాన్న. అలా పొలం వైపు వెళ్ళి చూద్దాం. మా మంచి నాన్న. ఈసారి పంట పండాక నీకు అన్ని కొత్తగా కొంటాను, సరేనా? ఎరా సంటేష్, వడ్డీ ఏది? నువ్వు నా అప్పు తీరుతావని నమ్మకం లేదురా, అంచేత ఈ ఎడ్లని తీసుకెళ్ళిపోతున్నాను. కదలనంటుందా ఎదురుగా ఏమనుకుందో కాలం ముందే చూపందే. దూరం కరగనంటుందా తన కలలుగా మెరిసే తడుకుల తీరం. నిజమై నిలిచే నిమిషం కోసం కిసలను తరిమే గురువే ప్రేమంటే. ఈసారి పంట బాగానే పండిందిరా. ఆ మిగతా 3 పట్ల నుంచి ఏం లేదు కానీ ఈసారి బాగానే వస్తాయి అనుకుంటా డబ్బులు. మీరు చెప్పిన రేటుకి ఎవరు కొనరు ఇక్కడ. అమ్మితే అమ్మంట, అదే మీ సాగు మీరు సాగుండ. ఈ దళారులు మన జీవితాన్ని నాశనం చేస్తున్నారు. సంటేష్, ఎక్కడికి వెళ్తున్నారా? పొద్దున్న నుంచి ఏం తెలియదు కదరా, బాగా ఆకలిగా ఉంది. అటు వెళ్ళి ఏమన్నా తినేసి వస్తారా? నేను వస్తాను నాన్న నీతో. నా అప్పు రాకూడదు, నా తల్లి కదా. ఇక్కడ ఉండు, అమ్మని జాగ్రత్తగా చూసుకో. కడసారిది వీడ్కోలు, కన్నీటితో మార్చేవ్రాలు. అడవి చెట్లను పావురాళ్లను కలలోనైనా కనగలమా? సంటేష్ చచ్చిపోయాడు. ఆశలు సమాధి చేస్తూ, బంధాలను బలి చేస్తూ, ప్రాణాలే విడిచి సాగే పయనమిది. అయ్యో బాబా, బంతాని పానం మీద తెచ్చుకున్నావే. వ్యవసాయం చేసి ఏం బాగుపడ్డాం, ఇంత చేసిన ఏముంది అయ్యా?